రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, అంటే మున్సిపల్ ఎలక్షన్స్. సో మరి ఈసారి అక్కడ ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎవరిది పై చేయ అవకాశం ఉంది? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మున్సిపల్ ఎన్నికలకి వేళ అయ్యాయి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా పొడ్డలతో ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు రాష్ట్ర పరిపాలన ఎలా అయితే కూటమి ప్రభుత్వం కొనసాగించిందో దాన్ని బట్టి వాళ్ళు కూడా చాలా గట్టిగానే ఉన్నారు. సో ఏం జరుగుద్ది అంటారు? మున్సిపల్ ఎన్నికలు అదే స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు కదా, పంచాయతీ మున్సిపల్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇప్పటికే కొన్నిటికి సమయం ముగిసింది. 5 ఏళ్ళు దాటేసిన కూడా ఉన్నాయి, కొన్ని 5 ఏళ్ళు అయిపోవచ్చిన ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. రేపు మాపు నోటిఫికేషన్ బహుశా అక్టోబర్లో నవంబర్లో అయిపోవచ్చు అంటున్నారు. అయితే ఇప్పటికి కసరత్తు స్టార్ట్ చేయాలి. అటువైపు వైకాపా కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కూడా పెట్టి పులివెందుల్లో ముందు సత్తా చాటుకోవాలనే స్థాయిలో మాట్లాడారట. సొంత ఇలాఖాలో ఒకప్పుడు పులివెందులు అంటే కంచుకోట, వన్ సైడ్ యునానిమస్, అంతే కదా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి. ఆ తర్వాత చాలా పరిణామాలు, 19 తర్వాత పరిణామాలు బాగా మారాయి. వీళ్ళు కూడా మరి వీళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఎంతసేపు పథకాలు బటన్ నొక్కి చిల్లర వేసే కాన్సెప్టే తప్ప వేరే ఏది పట్టించుకోలేదు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు కూడా ఓపెన్ అయ్యాడు కదా ఒకనొక టైంలో. బాలీవుడ్ ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు, బాలీవుడ్ కాదు నార్త్లో, అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ శ్రీలంక పరిస్థితిలో త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది, పథకాలు ఎక్కువ, నేను అప్పటికీ సజెస్ట్ చేశాను, వాళ్ళు వెళ్ళలేదు అనే సెన్స్లో మాట్లాడాడు ఆయన. బట్ అంతర్లీనంగా వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఎవరు బాబు డెవలపింగ్ చేయండి, ముందు రోడ్లు వేయండి, సెట్ చేయండి, దాని ద్వారా ఇదో ఎంతసేపు పథకాలు బటన్ నొక్కాము వేసామంటే కాదు కదా అనే కోణంలో ఆయన చెప్పాడట. ఎందుకు 19 ముందు స్ట్రాటజిక్ మేనేజర్ ఆయనే కాబట్టి. వెళ్ళలేదు ఎప్పుడు ఆయన సైడ్ అయిపోయాడు. సో ఐపాక్ట్ వేరే టీం వాళ్ళతో నడిపించుకుంది, అది మళ్ళీ హంగామా చేశారు విజయవాడలో ఆఫీసు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అన్నట్టుగా ఏదో చేశారు. దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారని కూడా విమర్శ ఉంది. ఇది పక్కన పెడితే అలాంటి పరిస్థితిది 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న వాళ్ళు సగానికి సగం 3వ వంతు కూడా రాలే. 50 సీట్లు కాదు కదా, 50లో 5వ వంతు అయిపోయింది. 11 సీట్లు అంటే కదా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయి. అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వినలేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా దగ్గర బంధువు కదా బాలినేని, ఆయన కూడా ఒక బాబు ఇది కాదు పరిస్థితి, మీరు అయినోడికి కానోడికి బటన్ నొక్కి వేసేస్తున్నారు, ఎలక్షన్ తర్వాత మారిపోయారు. ఇలా అయితే ఎంతవరకు కరెక్టు? పైగా ఈయన వచ్చి ఎలక్షన్కు క్యాన్వాసింగ్ చెప్పింది ఏంటి? ఒక్క ఛాన్స్, తండ్రి లేని వాడిని, అనాథని, పేదవాడిని, నాకు ఆస్తులు కూడా లేవు అనే సెన్స్లో మాట్లాడాడు. సరే ఒక ఛాన్స్, ఇప్పుడు తమిళనాడులో లాగా ఆలోచించారేమో అప్పుడు ప్రజలు. ఒక 5 ఏళ్ళు బాబుకి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు ఈయనకి ఇస్తాం, పైగా ఈయన బిజినెస్ మ్యాన్, మంచి ఏదైనా బిజినెస్ డీల్ చేస్తాడేమో కదా, ఆ కోణంలో ఆలోచించి ఆయన బిజినెస్ చేసుకున్నా కూడా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా. ఆయన ఒక 10 కంపెనీలు తెచ్చి పెట్టుకున్నాడు, ఈయన ఒక షేర్ ఉందనుకోండి, ఆ కంపెనీలో పరోక్షంగా మరో 100 మందికి ఉద్యోగం వస్తుంది కదా. అలా చేస్తాడేమో అనుకుంటే అసలు బయటికే వచ్చేవాడు కాదు. వచ్చిన బారికేడ్లు, ఫుల్ కాన్వాయ్, బందోబస్తు, దారి పొడవు నుండి చెట్లు కొట్టేయడం, ఎట్లాగైంది. ఇప్పుడు పాదయాత్రకి అంత వెళ్ళిన మనిషి అక్కడ తర్వాత ఎందుకు మారాడు అనేది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని వ్యవహారం. మరి భయపడుతూ ఉండిపోయాడా ఏంటనేది. అంటే దానికి పాదయాత్ర తర్వాత సీఎం అయ్యాడు అదే అంటున్నాను. అంతగా జనాల్లోకి వచ్చిన మనిషి సీఎం అయిన తర్వాత ఎందుకు కట్టడైపోయాడు? జరగచ్చు కదా ఏపీ అంతా. మరి వచ్చిన వాళ్ళని కూడా కలవనివ్వకపోతే ఎలాగా? దానికి అందరూ ఏమంటారు, వెళ్ళే సజ్జల గారు, ధనుంజయ రెడ్డి గారు, కేఎన్ఆర్ వాళ్ళే సరిగ్గా ఆయన కలవనివ్వరు. ఎందోడు ఎప్పుడు హడావుడి చేస్తారు, జరగండి అంటే పెద్ద బిల్డప్గా. కానీ ఈయనకు ఉండాలి కదా. సీసీ కెమెరా చూసి నా కోసం ఎవరెవరు వచ్చారు, అందరు కలిసారా, వెళ్ళిపోయారా? లేదు సార్ జక్కంపూడి రాజా గారు వచ్చారు అని చెప్తే రమ్మనండి ఏదో అనాలి కదా. వచ్చారా, ఓకే, నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్, నెక్స్ట్ మంత్ ఏంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తోటి పార్టీ. మరి అదే కదా జక్కంపూడి రాజా గారు, కరణం ధర్మశ్రీ, ఎవరు కేతిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఓపెన్ అయింది అదే కదా.
కదా ఇండైరెక్ట్ గా. మరి ఇప్పటికీ రియలైజ్ అవి ఆయన ఓడిపోయినా 24లో అంత ఘోరమైన దెబ్బ తగిలినా కూడా త్వరలో ప్రజల్లోకి వస్తున్నా ఇకపై నా జీవితం కార్యకర్తలకి అంకితం అంటాడు. వచ్చాడా? 24 దసరా అయిపోయింది, 24 క్రిస్మస్ అయిపోయింది, 25 సంక్రాంతి అయిపోయింది, 25 ఉగాది అయిపోయింది, 25 దసరా అయిపోయింది, ఇప్పుడు 26 దసరా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తాడట. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే అప్పుడు ఎలాగా కలవలేకపోయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ పార్టీలో ఆ కొద్ది మంది కార్యకర్తలు వచ్చి, ఎక్కువ మంది లేరండో, చాలా మంది భయపడిపోయి ఎందుకులే మనకి రాజకీయాలతో మనకి ఇబ్బందులే అని చెప్పి సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అటువంటి వాళ్ళు కొద్ది మంది కూడా రప్పరప్ప బ్యాచ్ వీళ్ళు కలుద్దామంటే ఇంకా ఆయన కుదరదు, అపాయింట్మెంట్ లేదు, అన్నగారు బెంగళూరులో ఉన్నారు, అన్నగారు హైదరాబాద్ వెళ్ళారు అంటే వీడికి ఎలా ఉంటుంది? అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిజీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇంకేంటి బిజీ అని ఫీల్ ఉంటుంది కదా. అది ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. ఇప్పుడు నాలాగా ఓపెన్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వేసి సార్ అవలేదా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతారు, కానీ మనసులో పెట్టేసుకుంటారు కదా. సో అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో పులివెందులకు కూడా గెలవాలంటే యునానిమస్ కావట్లేదు. ఎందుకంటే మొన్న కోటప్పకొండ పులివెందుల జడ్పీటీసీ పోయాయి కదా. మరి అది కంచుకోట. ఇది అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలని స్వయంగా విజయమ్మ ఒక వీడియో చేసి పెట్టారు. అక్కడ అవినాష్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుపెట్టిన బాణం కడప ఎంపీగా. విజయం ఏం వీడియో రిలీజ్ చేశారు? నా బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అంశతో పునికి పుచ్చుకుని బిడ్డ, రాజశేఖర రెడ్డి గారిని గెలిపించాలనుకుంటే ఆమెకు ఓటేయండి, మిగతా ఎవరికి నాకు మంచి వాళ్ళు కాదు అనే సెన్స్లో మాట్లాడింది. అంటే సొంత బిడ్డనే ఆవిడ యాంటీగా మాట్లాడినట్టేగా. మరి అక్కడ ఇదైపోయి, ఎందుకంటే అదేది వివేకం సినిమా వచ్చింది కదా, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంపై స్టార్టింగ్ వేస్తాడు ఛార్జ్ షీట్, సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా తీసిన సినిమా. ప్రతిదీ ఆ వంశవృక్షం అంటే భారతి గారికి అవినాష్ రెడ్డికి ఎలా కజిన్ అవుతాడు, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కజిన్స్ ఎలా అవుతారు, ఇవన్నీ అందులో చూపిస్తాడు. ఎలా జరిగింది ఏంటి అని, ఎవరెవరు స్కెచ్ వేశారు. అంటే ఇలాంటి ఉదంతాల వల్ల గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంకే టీచర్స్ అందరూ కూడా సెక్రటేరియట్ ముట్టడి, వాళ్ళ మీద ఇష్యూస్, కేసులు, ఏదది ఈపీఎఫ్ విధానం కాకుండా పాత పీపీఎఫ్ ఏదో చేస్తాను అది అవ్వదని తెలుసు, ఊరికే మాట ఇచ్చి నమ్మేసి వీళ్ళందరూ ఓటేసారు. ఇప్పుడు ఒక్కసారి ప్లేట్ ఫిరాయించేసరికి ఓహో చంద్రబాబు చెప్పిందే కరెక్ట్, ఆయన అవ్వదన్నాడు, ఈయన మాత్రం చేస్తాడని తీరా వచ్చాక నాన్ చేశాడని చెప్పి ముట్టడించారు. అప్పటి నుంచి టీచర్స్, ఆ తర్వాత ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ యాంటీ అయిపోయాడు. అలాగే ఈ 5 ఏళ్ళుగా రిలీవ్ అయిన బీటెక్ స్టూడెంట్స్ అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళేవారు, ఎవరికి ఉద్యోగం ఇది లేదు. అప్పుడేమవుతుంది, వాళ్ళు యాంటీ అయ్యారు. లేకపోతే మొన్న 92% ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ ఓట్ అనేది కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే అరెస్ట్ అయ్యాడు ఆయన, అమ్మో ఈయనే బెటర్ రా బాబు, ఈయన బాగా చేశాడు, అనవసరంగా ఈయన తప్పుగా అర్థం చేసుకున్నామని ఏది ఉద్యోగులు కూడా. ఈ యాంటీ ఓట్ అనేది ఈయన ఎక్కడే ఉన్నాడు, ఈయన దిగిపోయింది. అప్పుడు గ్యాప్ ఎక్కువైపోలే. అందుకే 164 11 అంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ ఓటు కూడా ప్లస్ అయింది. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అరే మేము తప్పు తెలుసుకున్నాం అని ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. కానీ ఇంకా రప్ప గుర్తుపెట్టుకుంటాం, ఒక యాప్ క్రియేట్ చేస్తాం, మిమ్మల్ని అందరూ వదలమని అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నట్టు? ఈ ప్రజల అభిమానాలు ఏమయ్యాయో అంటే ఎవడైనా ప్రజాతీరు గౌరవించాల్సిందే. ప్రజలు ఒకవేళ నిజంగా తప్పు చేసినా ప్రజలు తిట్టే హక్కు లేదు ఏ నాయకుడికి కూడా. లోపల ఉంటుంది, ఎంత చేసాంరా కనీసం ఇది లేదని ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఈ అక్కచెల్లి అన్నదమ్ములు ఆప్యాయతలు ఏమయ్యో, ఇన్ని పథకాలు ఇచ్చాం అన్నాడు, గుర్తుందా? ఓడిపోయిన మరుక్షణం ఇచ్చే స్టేట్మెంట్. అదే చంద్రబాబు నాయుడు గారు 19లో ఓడిపోయినప్పుడు ఏమన్నాడు? ప్రజాతీర్పులు గౌరవిస్తున్నాం, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తున్నాం, బాగా పనిచేయాలి, పని చేయకపోతే అప్పుడు మేము ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన వీళ్ళ అభిమానాలు ఏమయ్యాయో, అలా ఓడిపోకూడదే, ఈవీఎం మిషన్ ఏదో ట్యాంపరింగ్ జరిగాయి. మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే 40% ఓటింగ్ 40% ఓటింగ్ అంటున్నారుగా. మరి అదే ఈవీఎంలో 40% ఇది ఓకే, నిజమా అబద్ధమా చెప్పండి కదా. అంటే సీట్లు తగ్గినా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది వచ్చిందంటే ఈవీఎంలు పర్ఫెక్టా కాదా చెప్పండి ముందు కదా. సో అంటే ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా ఉన్నప్పుడు కూటమికి
నాకు తెలిసి జనసేనకే దగ్గర దగ్గర 100-120 పంచాయతీలు గెలుచుకుంది అప్పుడు. టీడీపీ కూడా గెలుచుకుంది. టీడీపీ ఇంకెక్కువ రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. మరి ఇదే వైకాపా కూటమి టైంలో కనీసం 100 పంచాయతీలు కానీ ఒక 2-3 మున్సిపాలిటీని గెలుచుకుంటుందా అంటే ప్రశ్నార్థకమే. మీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్ని రావచ్చు అంటారు వైసీపీకి? చెప్తున్నాను కదండి, సరైన నాయకులు కూడా లేరు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 24 కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక 5-6 నెలల్లో గుంటూరు ఉమ్మడి గోదావరి జిల్లాలకి ఎమ్మెల్సీ అయ్యాయి. ఒక్క నిలబడ్డా ఎమ్మెల్సీ వైకాపా నుంచి? ఎందుకు నిలబడలేదు? లేరు నాయకులు. ఎందుకంటే 19 నుంచి అన్ని ఆయన ఖాతాలో వేసుకోవడం వల్ల, ఏది లిక్కరు, ఇసుక, ఇవన్నీ, మరి వీళ్ళకి అభివృద్ధి లేకపోవడం వల్ల మిగతా నాయకులు మిగతా మంత్రులు ఎలా బతుకుతారండి కదా? వీళ్ళు ఏదో కాంట్రాక్ట్లో ప్రాజెక్టులో వస్తే 4 డబ్బులు మిగిల్చుకొని నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేస్తారు. మొత్తం ఆస్తులన్నీ అమ్ముకొని 24లో పెడితే, నా ముఖం పెడితే చాలు అక్కడ ఎవడు పెట్టినా నిలబడతాడు అని జంబ్లింగ్ షఫ్లింగ్ చేస్తే అసలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అసలు తెలియదు ఎవరికి. తెలియకపోవడం ఏంటి? నాకు తెలిసి నా మిత్రుడి తాలూకు బాబాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఎవరికి తెలియదు. సైలెంట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు రియల్ ఎస్టేట్. ఇంకా నాకు రాజకీయాలు వద్దురా బాబా. అలాగా కొంతమంది చెన్నై వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, ఏది రాయలసీమ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు. వద్దురాబాబు రాజకీయాలు. దానితో రాజకీయాలు ఎలా అయిపోయి మాట్లాడితే బురద చల్లడం, నోటుకొచ్చిన బూతులు. ఇప్పుడు నిన్నేం అనలేక నీ భార్యని నీ పిల్లల్ని తిట్టడం, ఇది కాదు కదా. నువ్వు ఏదైనా ప్రశ్నించావంటే దానికి సమాధానం చెప్పాలి, అయ్యిందా అవలేదా. ఊరికావా 3 పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వు నాకు అడగడం ఏంటి? తప్పు చేస్తే అడగొద్దా? అదేంటది? సో అలాంటి పరిస్థితుల్లో వైకాపా కూటమికి గట్టి పోటీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల కోర్టుకి వెళ్ళింది అది. ఈ వార్డులు బైఫ్రికేషన్ ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా లేవు, అవి ఇవి అనుకోండి. అంతే కదా. అలాగే డ్రాగ్ చేస్తూ వెళ్తే ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో కొంతమంది ఆలోచిస్తారు. అలాగా కూటమి మీద కేసులు పెట్టింది ఇప్పుడు అది ఆ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? నీకు చేతకాక మంగళవారం అంటున్నావు, నువ్వు రా ముందు వచ్చి పోటీ చేయ కావాలని నీ అభ్యర్థులతో, అప్పుడు ఎవడు సత్తా ఏమో తెలిపోద్ది అని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.